హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు మన హెల్తీ రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డు. నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. 1 కప్పు నువ్వులు తీసుకోవాలండి. అదే కప్పుతో బెల్లం, డ్రై ఫ్రూట్స్, నేనైతే కాజు, బాదం, ఎండు ద్రాక్ష వేసుకున్నాను. అది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. నెయ్యిలో వేయించుకొని పెట్టుకున్నాను. తర్వాత ఇలాచీ పొడి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో మనం ఇంతకుముందు బెల్లం తీసుకున్నాం కదండి, అది గంజులో ఇలా పొయ్యి మీద పెట్టుకొని అది తీగపాకం వచ్చేంతవరకు, ముదురు పాకం వచ్చేంతవరకు దాన్ని ఇలా కలుపుతూ ఉండాలి. నువ్వులు మనం ముందే వేయించుకొని పెట్టుకున్నాము. సో ఇది కూడా మంచిగా పాకంలాగా దగ్గరికి రావాలి. చూడండి, మన పాకం ముదురు పాకం రావాలండి. దీనికి నేనైతే నల్ల బెల్లం తీసుకున్నాను, మీరు తెల్ల బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మరిన్ని వంటకాలు, హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మన అమ్మూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, మన పాకం మంచిగా మరుగుతుంది. అమ్మూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నువ్వుల లడ్డు అనేది చాలా హెల్త్కి చాలా మంచిది. బోన్స్కి కానీ, రక్తహీనత అంటే రక్తం తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇవి తినవచ్చు. బెల్లం కాబట్టి మంచిగా రక్తం పెరుగుతుంది. నొప్పులు అలాంటివి కూడా ఏం రావు. రోజుకు 1 చొప్పున ఇది తీసుకుంటే చాలా మంచిది. చూడండి, మన బెల్లం పాకం దగ్గరికి వస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ కూడా పెట్టండి. నువ్వుల లడ్డు చాలా మంచిది హెల్త్కి. చూడండి, మరుగుతుంది. చూడండి, మన బెల్లం పాకం దగ్గరికి ఇలా రాగానే ముద్ర పాకము, దీంట్లో నువ్వులు కూడా వేసేయాలి. ఈ నువ్వులతో పాటు ఇది మంచిగా బెల్లం, నువ్వులు మంచిగా కలిసేలాగా కలపాలి. దీంట్లో ఇలాచీ పొడి, మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్, ఇలా అన్నీ వేసుకొని చూడండి, ఇలా మంచిగా కలుపుకోవాలి. చూడండి, దగ్గరకు అయిపోతున్నది నువ్వుల మిక్స్చర్. మంచిగా చాలా టేస్ట్ ఉంటుందండి ఇది. రోజుకి 1 చొప్పున తీసుకుంటే మనకి ఎలాంటి రక్తహీనత, ఎలాంటి నొప్పులు అలాంటివి ఏమి ఉండవు. మంచి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. ఆడవాళ్ళకైతే చాలా మంచిదండి ఇది. ఇలా ప్రిపేర్ చేసుకోండి. రోజుకు 1 చొప్పున తీసుకోండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో మన ఛానల్లో కమెంట్ పెట్టండి. అమ్మూస్ కిచెన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇది మంచిగా బెల్లం పాకంతో ఈ నువ్వులు, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పొడి అన్నీ వేసాం కదా, మంచిగా కలిసిపోయాయి. ఇది ఇలా దగ్గర పడ్డాక మనం కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డుల్లాగా చుట్టుకోవచ్చు. లేదా ఒక ప్లేట్ పైన నెయ్యి రాసేసి దీన్ని ఇలా
స్ప్రెడ్ చేసి కొంచెం ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని చల్లారిన తర్వాత తీసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను ఇంకా మీకు ఫైనల్గా ఎలా వచ్చిందో కూడా చూపిస్తా. మన అమ్మూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కమెంట్స్ చేయండి. చూడండి మంచిగా ఇలా తీస్తుంటే ఎంత బాగా వస్తుందో చూడండి. ఆల్మోస్ట్ ఇది అయిపోయినట్టే. నేను ఒక ప్లేట్ పైన నెయ్యి రాసేసి ఈ బ్యాటర్ని అందులో వేసేస్తా. కొంచెం ఆరిపోయిన తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మనం తీసుకొని తింటే చాలా బాగుంటుంది. సో మీకు ఈ వంటకం ఎలా అనిపించింది? ఈ రెసిపీ, హెల్తీ రెసిపీ నువ్వుల లడ్డు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వంటకాలతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అమ్మూస్ కిచెన్. బాయ్ ఫ్రెండ్స్.